కన్న కొడుకే మోసపూరితంగా భూమిని కాజేశాడని ఓ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జుర్రు ఐలయ్య కొమురమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారికున్న 7 గంటల భూమిని కుమారుడు జుర్రు సంపత్ తప్పుడు మార్గంలో అతని పేరుపై ఎక్కించుకున్నాడని తల్లి కొమురమ్మ వాపోయారు. తనకున్న భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా ఇచ్చి అందరికీ న్యాయం చేయాలని కోరారు. కాగా ఉన్నతాధికారులు స్పందించి కొమురమ్మకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నడిపైన ఒక్కందంటే పానం గిరిగిపోయినా అయ్యా నా కొడుకులకు ముగ్గురికి ఇస్తా అవే సంపాదించింది ముగ్గురికి ఉండదా చెప్పులు బాంచని ఆయనకు గాస్ అంటే పెట్టిన గాస్ ముద్దు తెస్తావా అంటే పెట్టిన ఆ ముసలయ్యతో మీటర్ తెస్తానని పెట్టించుకున్నాడు. 2 అంతటితో చెప్పుకుంటా నా కాలు మొక్క ఇదంతా నేను సంపాదించిందే అక్కడ మా తాతమ్మ సంపాదించింది ఇంతున్నది. మేము 7 ఎకరాలు కొనుక్కున్నాం. భూమి ఎంతమంది పంచిస్తావు? ముగ్గురికి ఇస్తా. నేను మా అత్తమ్మ సంపాదించిన జాగా ముగ్గురికి కావాల్సింది. నా భర్త వికలాంగుడు, ఆయన కాళ్ళెక్కలు లేవు. నేను గాతాలు తీసుకున్నా సార్, నాకు ఇల్లు లేదు. 28 సంవత్సరాలు నేను బురదలు ఉండబట్టి అని నా 20,000 రూపాయలు పెట్టి గాతాలు తీసుకున్నా. గాతాలు తీసుకున్నాక ఏసఐ ఆయన వచ్చి ఆడ నిలబడి గాతాలు గుడిపించి నేను బెందడి తెచ్చుకున్నాక బెందడితోని విక్తంగా ఆ గాతాలు గుడిపించాను సార్. గాతాలు గుడిపించి కొత్త పని అనేది ఇంట్లో ఏది నడవద్దు, మీరు చేయొద్దు అని ఆ ఎస్ఐ గారు బెదిరించిండు. బెదిరిస్తే సరేగా నేను నెగులలేనని నేను బయట జాగ కొనుక్కొని నేను ఇల్లు కట్టుకుంటాను సార్. ఇల్లు కట్టుకుంటా అంటే మీరు మరి నేనున్నట్టుగా మీరు ఉండాలి కదా, మీరు కొత్త పని ఎందుకు చేస్తారు సారు? మీరు వచ్చి చేపిస్తాను ఎందుకు? మీరు ఎప్పుడైనా ఇట్లనే చేస్తాను. మమ్మల్ని నష్టపోవుడేగా తప్ప మీరు మాత్రం తనకు భయం చెప్తలేరు అని నేను అన్నాకే బాగా ఇష్టాలు చేస్తానవేంది. నా భర్తను నేను ట్రాక్టర్కి అడ్డం బండ పెట్టిన. ఈ ఫోన్ గుంజుకొని జేబులో పెట్టుకొని నడు, నువ్వు బండి ఎక్కుతావా ఎక్కవా జల్దీ, నువ్వు బండి ఎక్కుతానే నీ మర్యాద ఉంటుంది లేకుంటే లేదా అన్నాడు. వీళ్ళు ఏమో నాకు సేవకారం చేస్తారని నేను స్టేషన్ దాకా నేను పోయినా. నా భర్తను గల్లందుకొని గుంజుకొని వెనక ఇంకొక ఆయన కానిస్టేబుల్ ఆయనే నా భర్తను తీసుకొని వచ్చి ఇద్దరు భార్య భర్తలు ఆడ కూర్చుండబెట్టిండ్రు. మేము వచ్చేసరికి మొరం అంతా నింపిండ్రు. నా ఇల్లుకు దట్ట గడ్డి కట్టలు పెట్టిండ్రు. అందులో పాములు వచ్చి సొత్తానే. నాకు న్యాయం జరగాలి సారు, నాకు న్యాయం జరగాలి. ఇదంతా చేసేదంతా ఎస్ఐ గారే చేస్తాడు. చేసింది ఏం లేదు. నాకు ఎస్ఐతో సుత చాలా పాన భయం ఉన్నది సారు, పాన భయం ఉన్నది నాకు. నేను ఇల్లు కొనుక్కొని కట్టుకున్న సుత ఇవాళ ఉండి నా మొగని నన్ను గుంజుకపోయి స్టేషన్ లో కూర్చుండబెట్టి నువ్వు ఈడ పని నడిపించినావంటే ఎస్ఐ గారితో సుత నాకు పాన భయం ఉన్నది సారు. కొత్తకొండ విలేజ్లో గ్రామ పంచాయతీ పక్కన వెటర్నరీ హాస్పిటల్ పక్కన మా తండ్రి గారికి నుంచి వచ్చిన ఆస్తిలో, మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిలో 7 గుంటల 6 పైసల భూమి. అందులో మా తాతకు ముగ్గురు కొడుకులు, మా నాన్న చిన్న ఆయన జురులింగయ్య, పెద్ద ఆయన అందరికంటే పెద్ద ఆయన జురు పోషయ్య, నడిపాయన జురు సంపత్ కుమారు. ఈ నడిపాయన అనే వ్యక్తి మా అమ్మ తాతలను అక్షరాస్యత లేని వాళ్ళని చూసి అవిటి వాళ్ళని చూసి పింఛన్ ఇప్పిస్తాను, మీకు గ్యాస్ మొదలు ఇప్పిస్తాను అని చెప్పేసి గతంలోనే కొన్ని సంవత్సరాల క్రితమే వీలునామాను తయారు చేసుకుని వేలిముద్రలు తీసుకుని దొంగతనంగా వీలునామా తయారు చేసుకుని ఆస్తికి నేను ఒక్కనే వారసుడు అని చెప్పేసి ఆ ఆస్తిలోనికి ఆ 7 గుంటల భూమి అయితే ఏదైతుందో అందులోనికి మా పెద్ద నాన్నను జురు పోసేయను, మా నాన్నను జురు లింగయ్యను లోనికి రానియకుండా ప్రతిరోజు దౌర్జన్యంగా కుట్టడం, కేసుల పాలు కావడం, ఇలాంటి ఫిర్యాదులు గతంలో 2, 3, 4, 5 ఫిర్యాదులు కూడా జరిగినాయి మన ముల్కనూరు స్టేషన్లో. అయినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ప్లస్ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసి ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి కోర్టులో విషయం తెలియదాకా ఈ ప్లేస్లో కనుక ఎలాంటి మరమ్మతులు చేయరాదు, కొత్త కట్టడాలు నిర్మించరాదు అని చెప్పేసి ఆ జురు సంపత్ని మా ఇద్దరు నాన్నలను జురు పోసేను, జురు లింగయ్యను, జురు సంపత్ను అందరినీ కలిసి బైండ్ ఓవర్ చేసేసి ముల్కనూరు తహసీల్దార్ ఆఫీస్లో బైండ్ ఓవర్ చేసి ₹1,00,000 జరిమానా 6 నెలల జైలు శిక్ష అని బైండ్ ఓవర్ చేసిండు. ఆ బైండ్ ఓవర్ చేసిన దాని కింద పెద్దనాన్న జురుపోషి అనే వ్యక్తికి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయినా కూడా ఆ ఇల్లు ముగ్గు పోసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చి ముగ్గు పోసే టైంలో కూడా గాతాలు తీస్తే గాతాలు కూడా పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయించిళ్ళు. దాన్ని కట్టద్దని చెప్పేసి పెద్దనాన్న వాళ్ళు ఏం చేసిన మళ్ళీ బయట వేరే దగ్గర 6 గుంటల భూమి 3 గుంటల భూమి కొనుక్కొని ఆ ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు అలా కట్టుకుంటాను. ఆ ప్లేస్లో కనుక ఎలాంటి మరమ్మతు జరగద్దని చెప్పి కాబట్టి ఈరోజు జురు సంపత్ అనే వ్యక్తి తన సొంత ట్రాక్టర్తోని మహేంద్ర ట్రాక్టర్తో వాళ్ళ కొడుకు, ఆయనే, వాళ్ళ భార్య, వాళ్ళ కోడలు అందరూ కలిసేసి ఆ బైండ్ ఓవర్ చేసిన ప్లేస్లో ట్రాక్టర్తోని మరమ్మతులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మరమ్మతులు స్టార్ట్ చేసే క్రమంలో గుడిసెలేసుడు, మొరాలు కొట్టించుడు అన్ని చేయడం జరిగింది. ఆ మరమ్మతులు చేసే కార్యక్రమంలో పెద్దనాన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఆ ప్లేస్లో. అప్పుడు దానికి ఏం చేయాలో దోశాక అవుటివాడని పెదవాకు ట్రాక్టర్కి అడ్డం పండుకుంటే గల్లమట్టి తీసేసి బయటకు నెట్టేసి పెదవా మీద జవజంగా గొడవలు చేయడం జరిగింది. అయితే మేము దీని గురించి 100కు డయల్ చేసి
పెద్దనాన్న వాళ్ళని అసలు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిది? మీరు అరెస్ట్ చేసినందుకు పెద్దనాన్నని తీసుకుపోయిళ్ళు, పెద్దమ్మని తీసుకుపోయిళ్ళు. మరి అరెస్ట్ చేసినందుకు ఇక్కడ వర్క్ జరగకుండా ఆపపోయిళ్ళు. ఇది బైండ్ ఓవర్ జరిగింది కదా. ఈ వర్క్ నడిపించిళ్ళు. పెద్దనాన్న వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 12 గంటలకు తీసుకుపోయి 3 గంటలకు వదిలిపెట్టిళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయింది ఎందుకు? వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టిళ్ళు మిమ్మల్ని? సార్ మరి ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పినా కూడా బైండ్ ఓవర్ జరిగిన దానికి నువ్వు వర్క్ ఎట్లా చేస్తావని చెప్పేసి పనులు ఎందుకు ఆపియలేదు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిళ్ళు అసలు? దీంట్లో మొత్తం మన ముల్కూరు పోలీసు గారిది, మన ఎస్ఐ గారిది, సాయిబాబు గారి ప్రమేయం బాగుందని మాకు అనుమానం ఉంది. ఆయన చేయబట్టి ఇదంతా జరుగుతుంది. ఒక వ్యక్తి లోపల ఉండేది, మరో వ్యక్తి బయట పనిచేయడం ఏంది అసలు? ఇది ఎక్కడ న్యాయం అనేది మా డిమాండ్ సార్.